గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ పీపుల్. సో, ఈరోజు దిస్ ఈజ్ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్. మెయిన్స్ పేపర్లో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 75 క్వశ్చన్స్. చాలామంది సోర్సెస్ ఏంటి అని ఎగ్జామ్ వరకు గాబరా పడుతూ ఉంటారు. నేనేం చెప్తున్నాను, సోర్సెస్ లేకుండా కూడా నార్మల్ లాజిక్తో కొంచెం లాజిక్తో ఎలా మనం గ్రూప్ 2 పేపర్ని క్రాక్ చేసుకోవచ్చు, ఎలా మనం సైన్స్ అండ్ టెక్ని క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను ఒక ముందే వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఎక్కడ కూడా నాలెడ్జ్ తీసుకోకండి, చదవకండి, అట్లాంటివి ఏం చెప్పట్లేదు. నాలెడ్జ్ ఎప్పటికైనా ఉండాలి, కానీ లాజిక్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండాలి. అంటే నాలెడ్జ్ కెన్ డిమీన్ యూ. అంటే నాలెడ్జ్ మీకు ఒకసారికి తప్ప ఆన్సర్ చూపిస్తుంది, కానీ లాజిక్ మాత్రం ఎప్పటికీ తప్ప ఆన్సర్ చూపించదు. ఒకవేళ చూపించినా అది పర్లేదు, దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అందుకే ఈ వీడియోలో నేను ఏం చెప్పినా డోంట్ రీడ్ దట్ యాజ్ సార్ అయితే నాలెడ్జ్ వద్దని చెప్తున్నారు, పుస్తకాలు మానేయాలా, అలాంటి ఎట్లాంటి ఆలోచనలు పెట్టకండి. బికాజ్ ఎవరికైతే నేను ఈ లాజిక్స్ ఇచ్చానో మాక్సిమం వాళ్ళకి అదే అర్థమవుతుంది. క్లియర్? డన్. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తయారు చేసినోడు ఒక మైండ్ సెట్తో క్వశ్చన్ తయారు చేస్తాడు. క్లియర్? ఆ మైండ్ సెట్, ఆ క్వశ్చన్ యొక్క టోన్ పాజిటివా నెగిటివా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సూరజ్ అనుకుందాం. నా పేరు సూరజ్. క్లియర్? ఇప్పుడు నా పేరు సూరజ్. సూరజ్ మంచోడు. ఓకే, క్వశ్చన్ టోన్ పాజిటివ్. ఇప్పుడు సూరజ్ మంచోడా క్వశ్చన్ మార్క్. ఇక్కడ పాజిటివ్ కూడా కాదు, నెగిటివ్ కూడా కాదు. సూరజ్ మంచివాడు కాదు అంటే ఇక్కడ నెగిటివ్ టోన్లో ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో క్వశ్చన్ యొక్క టోన్ ఏంటి? టోన్ అంటే క్వశ్చన్ యొక్క జిస్ట్ ఏంటి? మీకు అర్థమవుతుందా? క్లియర్? ఇంకా పచ్చి తెలుగు నేను మాట్లాడలేను. సో క్వశ్చన్ యొక్క జిస్ట్, క్వశ్చన్ యొక్క టోన్ ఏంటి, ఆడు ఎలా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాలు వస్తారు, ఒరే ఏం చేస్తున్నావురా అడుగుతారు. సూరజ్గా ఏం చేస్తున్నావురా అంటారు. ఇంకోటి అంటాడు, ఏటి చేస్తాడరా ఇంట్లోనే ఖాళీ కూర్చున్నాడు. సో ఇద్దరు ఒకే మాట అంటున్నారు, కానీ ఒకడేమో పాజిటివ్గా అడుగుతున్నాడు, ఇంకోడేమో నెగిటివ్గా అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఎల్ అంటే లాజిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ యూజ్ ఇన్ అగ్రికల్చర్? ఓకే, డన్. వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతిక ఏది ఉదాహరణ? అంటే క్వశ్చన్ టోన్ పాజిటివే కదా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అంటున్నాడు. ఓకే, సో పెస్టిసైడ్ ఈజ్ సంథింగ్ నెగిటివ్. ఎస్, ఇది ఆన్సర్ కాదు. కెమికల్ అన్నా పెస్టిసైడ్ అన్నా ఒకటే కదా, ఇది ఆన్సర్ కాదు. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, ఆర్గానిక్ ఫార్మింగ్. ఇందులో ఎక్కువ పాజిటివ్ ఏది? ఎక్కువ పాజిటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్. మీకు అర్థమవుతుందా? సో నీట్గా పాజిటివ్ నెగిటివ్ లాజిక్తోనే మీ సగం క్వశ్చన్ సాల్వ్ అయిపోతాయి ఏపీఎస్సీలో గ్రూప్ 2లో. ఎస్, క్లియర్. సి ఐ హ్యావ్ ట్రైన్డ్ యూపీఎస్సీ లెవెల్ స్టూడెంట్స్. నా పర్సనల్గా చెప్పాలంటే నేను 4 యూపీఎస్సీ ప్రిలిమ్స్ జిఎస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను, 2 ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ప్రిలిమ్స్. ఓకే, డన్. సో ఐ హ్యావ్ అన్ ఐడియా, నాకు ఐడియా ఉంది దట్ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏంటి, దాని మైండ్ సెట్ ఏంటి. ఓకే, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళకి నా దగ్గర సమాధానం ఏంటి లేదు. దట్ ఈస్ యువర్ చాయిస్ అండి. ఒకవేళ మీరు ఈ దారి నమ్ముతున్నారు అంటే మొత్తం నమ్మాలి, సగం నమ్మకూడదు. చాలా డేంజరస్ ఇది. సగం నమ్మితే పని అవ్వదు. అయితే పూర్తిగా నమ్మే అయితే వదిలేయండి, ఈ వీడియో ఇక్కడే మానేయండి. ఈ వీడియో ఇక్కడితోనే ఆపేయండి. ఎవరైతే వద్దనుకుంటున్నారో ఇది వేస్ట్ సార్, ఇది పనికిరాదు, మీరు ఇక్కడే ఆగిపోండి. నా దగ్గర మీకోసం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. దట్ ఈస్ యువర్ చాయిస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా?
గుజరాత్. ఇప్పుడు ఒక్కసారి ఒక మ్యాప్ ఇమాజిన్ చేయండి ఇండియాది. ఒక ఇండియా మ్యాప్ ఇమాజిన్ చేయండి. ఇది మ్యాప్ గీసాను. సౌత్ ఇండియా. గుజరాత్ ఏమో ఇది వెస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. గుజరాత్ ఏమో వెస్ట్ సైడ్‌లో ఉంది. కర్ణాటక ఏమో వెస్ట్ సైడ్‌లో ఉంది. ఆంధ్ర ఏమో ఈస్ట్‌లో ఉంది. తమిళనాడు ఏమో ఈస్ట్‌లో ఉంది. కొంచెం వెస్ట్‌లో కూడా ఉంది. కానీ ఓకే. ఎక్కువ ఈస్ట్‌లో ఉంది. ఇప్పుడు వాడేమన్నాడు? ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక. ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక. ఒక మాట చెప్పండి నాకు. ఎప్పుడైనా గాలి ఎక్కువగా ఎక్కడుంటుంది? గాలి వెస్ట్ సైడ్‌లో ఎక్కువగా ఉంటుందా? గాలి, మాన్సూన్, వర్షాలు లేదా ఈస్ట్ సైడ్‌లో ఎక్కువగా ఉంటుందా? ఆలోచించి చెప్పండి. మీ జియోగ్రఫీ నాలెడ్జ్ వాడి చెప్పండి ఒకసారి. ఏది ఎక్కువగా ఉంటుంది? ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? సార్, మాన్సూన్ ఇక్కడి నుంచే కదా రావాలి. మాన్సూన్ ఇలాగే కదా వస్తుంది. అంటే ఎక్కడో దగ్గర ఇక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది కదా! ఇక్కడ గాలి ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు గట్టా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి కదా! మీకు అర్థమవుతుందా? సో, ఆన్సర్ ఆటోమేటిక్‌గా విండ్ ఎనర్జీ అడుగుతున్నాడు కాబట్టి, విండ్ ఎనర్జీ కర్ణాటక తమిళనాడు పోతుంది, ఆంధ్ర పోతుంది. సో, ఆన్సర్ ఎక్కడో దగ్గర గుజరాత్ గాని, కర్ణాటక దగ్గర గాని ఉంటుంది. కానీ మీరు ఇంకా నీట్‌గా గమనిస్తే గుజరాత్‌లో ఖాళీ ల్యాండ్స్ చాలా ఎక్కువున్నాయి. అంటే డెజర్ట్ ఏరియా ఉంది. డెజర్ట్ ఏరియా ఉంది. డెజర్ట్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఖాళీగా ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు ల్యాండ్ ఖాళీగా ఉంటుంది. క్లియర్. సో, ఖాళీ ల్యాండ్ మీద ఎక్కువ గాలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గాలి ఎక్కువ ఫోర్స్‌మై వస్తుంది. ఎందుకంటే అబ్‌స్ట్రక్షన్ ఉండదు. ఫ్రిక్షన్ ఉండదు. ఆపేవాడు ఎవడుండడు. క్లియర్. సో, ఆన్సర్ విల్ బి గుజరాత్. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నేను మళ్ళా చెప్తున్నాను. ఈ దారి నాకొద్దు అనేవాళ్ళు వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళిపోండి. ఈ వీడియో లైక్ కోసం కాదు, సబ్‌స్క్రైబ్ కోసం కాదు, షేర్ కోసం కాదు. అస్సలు కాదు. నేను ఏ వీడియోలో కూడా ఇలా ప్రమోట్ చేయలేదు. క్లియర్? యెస్. నౌ సబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఒక ఆయుష్మాన్ భారత్ అండి. అంటే ఆబ్వియస్‌లీ మనకు అర్థమవుతుంది హెల్త్ పరంగా. ఆయుష్మాన్ అంటే హెల్త్. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ చెప్తాం కదా మనం. యెస్. సో, హెల్త్ పరంగా. డిజిటల్ మిషన్ అన్నమాట. ఇదొక డిజిటల్ మిషన్. ఓకే. హెల్త్ ఐడీ, హెల్త్ రిజిస్ట్రీ. అయ్యా! ఐడీ ఉంటే రిజిస్ట్రీ కూడా ఉండాలి. రిజిస్ట్రీ ఉంటే ఐడీ కూడా ఉండాలి. అవునా కాదా? యెస్. ఇప్పుడు మనం స్కూల్‌కెళ్ళేవాళ్ళము. మనకు స్కూల్‌లో ఐడీ కార్డ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఐడీ కార్డ్ తర్వాత రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రీ అటెండెన్స్ కూడా తీసుకునేవాళ్ళం మన మేడం. అవునా కాదా? సో, ఈ 2 కంపల్సరీగా ఉండాలి. అంటే ఈ 2 ఆన్సర్ కాదు. బికాజ్ వాడు క్వెషన్‌లో నాట్ అన్నాడు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో సంబంధం లేని విషయం ఏది? ఐడీ కూడా ఉండాలి. రిజిస్ట్రీ కూడా ఉండాలి. అప్పుడే కదా మనకు అకౌంట్ తెలుస్తుంది. ఎవరున్నారు, ఎవరు లేరు ఈ మిషన్‌లో అనేది. క్లియర్. ఇప్పుడు ఈ రెండైతే ఆన్సర్ కాదు. అంటే మనం 50, 50 దగ్గరొచ్చేసాము. అయితే ఆన్సర్ ఇదుండాలి. అయితే ఆన్సర్ ఇదుండాలి. క్లియర్. ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మీరు రిస్క్ తీసుకోవాలి. దీనికన్నా ఎక్కువ వెళ్ళలేను. నేను మొహం మీద చెప్తాను. అయ్యా! ఈ క్వెషన్ లాజిక్‌తో అవ్వదు. నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఇదుంది. ఇది లాజిక్‌తో అవ్వదు. ఇది నాలెడ్జే కావాలి కంపల్సరీగా. కంపల్సరీగా నాలెడ్జ్ కావాలి దీనికి. మీకు అర్థమవుతుందా? క్లియర్? యెస్. ఓకే. Which technology can reduce the environmental impact, okay, of traditional farming, especially in water scarce region? Yes. పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతంలో తగ్గించగలే సాంకేతిక ఏది? ఎస్పెషల్లీ ఇన్ వాటర్ స్కార్స్. ఈ క్వెషన్‌లో అతి పెద్ద ఫోకస్ వర్డ్ ఏంటి? వాటర్ స్కార్స్ రీజియన్. వాటర్ స్కార్స్ రీజియన్. నీటి కొరత ఉన్న ప్రాంతాలు. ఇప్పుడు నాకొక మాట చెప్పండి. నీటి కొరత ఆల్రెడీ ఉంది. అంటే ఆడి దగ్గర వాటర్ లేదు. అవునా కాదా? మరి మీరెలా అసలు ఇరిగేషన్ చేస్తారు? అది కూడా ఫ్లడ్ చేస్తారు. మీకు అర్థమవుందా? ఎలా మీరు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తారు? ఫ్లడ్ అంటే చాలా ఎక్కువ వాటర్ కావాలి. చాలా ఎక్కువ వాటర్ కావాలి. పాసిబుల్ కాదు. క్యాన్సిల్ అయిపోయింది. మోనోక్రాపింగ్ అంటే ఏంటి? అంటే ఒకే పంటను ఒకే భూమిలో పండించుట. అర్థమైందా? అంటే ఆ మొత్తం భూమిలో రైస్. ఆ మొత్తం భూమిలో వీట్. మామూలుగా ఏంటి? దీని అపోజిట్ వర్డ్ ఏంటి సార్? మిక్స్డ్ క్రాపింగ్.
అంటే ఏంటి? ఇక్కడ రైస్ ఏసాం, ఇక్కడ వంకాయ ఏసేసాం, ఇక్కడేమో క్యాబేజీ ఏసేసాం అలా. అలా అన్నమాట. కానీ మోనోక్రాపింగ్ అంటే ఒకటే క్రాప్. ఎప్పుడైనా ఒకటే క్రాప్ వేస్తే వాటర్ కూడా ఎక్కువ కావాలి. ఇదొక లాజిక్. ఇంటూ. క్లియర్? ఇప్పుడు ఆన్సర్ 2ఆ? 1ఆ? అయ్యా! మళ్ళీ క్వెషన్ గమనించండి. మీ సగం ఆన్సర్‌లు క్వెషన్‌లోనే ఉంటాయి. విచ్ టెక్నాలజీ కెన్ రెడ్యూస్ ద ఎన్వైర్‌మెంటల్ ఇంపాక్ట్? ఓకే. పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని పెస్టిసైడ్ వాడితే ఇంకా ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇది నెగెటివ్ వర్డ్ ఇది. మీకు అర్థమవుతుందా? ఇది నెగెటివ్ వర్డ్. ఇదొక్కటే పాజిటివ్ మొత్తం ఆప్షన్స్‌లో. దిస్ ఈజ్ పాజిటివ్, నెగెటివ్ లాజిక్. అంటే ఏంటి సార్? మళ్ళీ చెప్తున్నాను. మోనోక్రాపింగ్ ఒక నెగెటివ్ టర్మ్ అండి. మోనోక్రాపింగ్ చేయడం ఎప్పటికీ మంచిది కాదు. ఓకే. గ్రీన్ రివల్యూషన్‌లో కూడా మనం తప్పు చేసింది ఇదే. పంట బానే పండింది గానీ మోనోక్రాపింగ్ ఎప్పుడు చేయకూడదు. ఫ్లడ్ ఇరిగేషన్, ఫ్లడ్ కోసం వాటర్ కావాలి. వాటర్ లేదు ఈడి దగ్గర. వాటర్ స్కార్స్ ఇది. నీటి కొరత ఇక్కడ. క్లియర్? కెమికల్ పెస్టిసైడ్స్. వీడు రెడ్యూస్ ద ఎన్వైర్‌మెంటల్ ఇంపాక్ట్ అంటున్నాడు మళ్ళీ. వీడు మళ్ళా కెమికల్ అంటున్నారు. ఇది కూడా నెగెటివ్ వర్డే. సో ఆన్సర్ పాజిటివ్ వర్డ్. ఆన్సర్ ఈజ్ సింపుల్ లాజిక్‌తో, కొంచెం నాలెడ్జ్‌తో, కొంచెం లాజిక్‌తో సవాల్ సాల్వ్ అయిపోతుంది. క్లియర్? డన్? ఓకే. నాతో సింక్ అవుతున్నారా? ఓకే. నౌ సార్ సెట్, సబ్సెట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మానవుడు ఉన్నాడు. హ్యూమన్. ఇక్కడ మ్యాన్ అంటే అబ్బాయి, వుమెన్, అమ్మాయి ఆర్ ఎల్‌జీబీటీక్యూ. ఓకే. ఎల్‌జీబీటీక్యూ. ఇక్కడ సెట్ ఇది, సబ్సెట్ ఇది. అంటే వీళ్ళు కూడా హ్యూమన్సే కదా! వీళ్ళు కూడా హ్యూమన్సే కదా! సరే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. యానిమల్స్. యానిమల్స్. ఓకే. యాంట్, గొరిల్లా, స్పారో, ప్యారట్. అయ్యా! ఇది కూడా యానిమల్లే. ఇది కూడా యానిమల్లే. ఇది కూడా యానిమల్లే. ఇది కూడా యానిమల్. మీకు అర్థమవుతుందా? ఇది సెట్‌గా మారింది. ఇది సబ్‌సెట్‌గా మారింది. అంటే ఆఖరికి ఈ 4 కూడా ఇందులో వెళ్ళిపోతుంది. క్లియర్? ఇప్పుడు క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ మోస్ట్ టు ద బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా? టు ద బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. ఎక్కువ బర్డెన్ దేనివల్ల అయింది? సో క్వెషన్ టోన్ ఏంటి? క్వెషన్ టోన్ ఏంటి? నెగెటివ్. క్వెషన్ టోన్ నెగెటివ్. క్లియర్? మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మాల్ న్యూట్రిషన్. తెలుగులో చూస్తే పోషకాహార లోప. ఓకే. పోషకాహార లోపభారం పెరగడానికి కింద అంశాల్లో ఏది ఎక్కువగా వాడుతుంది? క్లియర్? సో ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్‌లో అందరి దగ్గర డబ్బుండాలి కదా ఫస్ట్. ఓకే. మాల్ న్యూట్రిషన్ అవుతుంది ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ లేస్, కుర్కురే వల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది. కానీ అందరూ తినగలుగుతున్నారా లేస్, కుర్కురే? కాదు. సో ఇది ఆన్సర్ కాదు. క్లియర్? ఇంక్రీజ్ ఇన్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. పొల్యూషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి గానీ, ఆస్తమా వస్తుంది గానీ, కానీ మాల్ న్యూట్రిషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చుంటాది. కానీ డైరెక్ట్ రిలేషన్ ఏమైనా ఉందా? మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి సెకండ్ వన్. పూర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ. ఇప్పుడు పూర్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఏంటి? పూర్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఏంటి? అంటే నా తిండి బాలేదు. నా ఆహారం అస్సలు బాలేదు. సో, ఈ థర్డ్ ఆప్షన్ ఇందులో వెళ్తుంది కదా! ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇది యానిమల్, ఇది బర్డ్. అందరికి అర్థమవ్వదేమో ఇది. ఐ నో ఈ లాజిక్ విషయాలు అందరి వల్ల కాదు. అందుకే అందరూ తీయలేరు కదా ప్రిలిమ్స్. మీకు చెప్తాను గమనించండి. అందరూ ప్రిలిమ్స్ తీస్తున్నారా? లేదు సార్. అందుకే ఈ లాజిక్ కూడా అందరి వల్ల కాదు. క్లియర్? ఓకే. డన్. నేను కూడా ఇది ఫ్రీ ఇనిషియేటివ్‌గా తీసుకోను. సమస్య లేదు. ఎందుకంటే 50% మందికి అర్థం కాదు లెక్చర్స్ యూట్యూబ్‌లో పెడితే. నేను జూమ్‌లో వేరేగా ఆర్గనైజ్ చేస్తాను ఈ ట్రిక్స్ వీడియోస్‌ని.
గ్రూప్ 1లో కూడా ఇవి వాడతాను నేను. గ్రూప్ 2లో కూడా లాజిక్స్ వాడతాను. క్లియర్? హౌ టు థింక్ లాజికల్లీ. లాజిక్‌తో ఎలా ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి. సో, బర్డ్ ఆఖరికి ప్రాసెస్డ్ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడం పూర్ హ్యాబిటే కదా! సో, ఇది ఆల్రెడీ ఎళ్ళిపోయింది దీనిలో. మీకు అర్థమవుతుందా? ఎన్వైర్న్‌మెంట్ పొల్యూషన్ వల్ల పంటలు పండడం లేదు. ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ అంటే ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ కూడా ఇందులో ఎళ్ళిపోయింది కదా! అంటే 3 ఆప్షన్ ఆల్రెడీ 2లో ఉంది. 4 ఆప్షన్ ఆల్రెడీ 2లో ఉంది. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్. ఇది కూడా పూర్ హ్యాబిటే కదా! ఈ క్లీన్ వాటర్ లేకపోవడం వల్ల మనం పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నాము. నీటి కొరత వల్ల మనం పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నాము. దానివల్ల ఏమవుతుంది? అది పూర్ హ్యాబిటే కదా! సో, ఆఖరికి సెట్ ఆన్సర్ ఏంది? క్లియర్? మీరిప్పుడు గమనిస్తే మామూలుగా గమనిస్తే ఆన్సర్ ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది కూడా. ఇవన్నిటి వల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది. ఇవన్నిటి వల్ల పోషకాహార లోపొస్తుంది. కానీ సెట్ ఏది? సబ్‌సెట్ ఏది? ఇప్పుడు నాకు చెప్పండి. నేను ఎక్కువ లేస్, కురుకురే తింటే నాకు మాల్ న్యూట్రిషన్ రాదా? వస్తుంది. ఎప్పుడో అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ బ్రాడ్ ఆన్సర్ ఏంటి? బ్రాడ్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ 2. క్లియర్? ఓకే. లెట్ us solve 2 more questions and then we will stop the lecture. See, నా దగ్గర ఉన్నాయి ఇంకా లాజిక్‌వి. బట్ ఐ డోంట్ వాంట్ టు అంటే నాకు ఏమంటారు దాన్ని? బీడొద్దు సార్. అంటే గుంపులొద్దు నాకు. నాకొక 10-20 మెంబర్స్ కావాలి. ఎవరైతే నా లాజిక్స్‌ని గ్రహించగలుగుతున్నారో నాకు అంతమంది కావాలి. నెక్స్ట్. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ ద జీఎంఓ ఇన్ ఇండియా? జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం. ఇక్కడ ఈ క్వెషన్‌లో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్? భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఏ సంస్థ నియంత్రిస్తుంది? నాకు ఒక మాట చెప్పండి. బోర్డ్, కమిటీ, అథారిటీ. ఈ 3 పదాలకి ఒక వేరే అర్థం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? యెస్. సీ, రెగ్యులేషన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద క్వెషన్. రెగ్యులేట్ ఎవరు చేస్తారు? అది కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్‌ని. జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్‌ని. రీసెర్చ్‌కి దీనికి సంబంధం ఉందా రెగ్యులేషన్‌కి? రీసెర్చ్ పనేంటి? ఏదో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తాయి. ఏవేవో ఇన్వెన్షన్‌లు చేస్తాయి. ఏవేవో డిస్కవర్ చేస్తాయి. సో, రెగ్యులేషన్ పని రీసెర్చ్ కౌన్సిల్‌ది కాదు. సో, ఆన్సర్ ఇది కాదు. క్లియర్? ఓకే. డన్. ఇప్పుడు ఒక బోర్డు, ఒక కమిటీ, ఒక అథారిటీ. మీరు కానీ గమనిస్తే క్వెషన్‌లో ఏంటి రాసుంది? జెనెటికల్లీ మోడిఫైడ్. జెనెటిక్ కూడా ఈ ఒక్క ఆప్షన్‌లోనే ఉంది. మీకు అర్థమవుతుందా? సింపుల్‌గా క్వెషన్‌ని చూసి ఆన్సర్ క్రాక్ చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ అంటారు. ఎందుకు సార్ ఫస్ట్ ఆప్షన్ కాదు? అయ్యా, జీఎంని మనం ఓన్లీ ఫుడ్‌లో వాడుతున్నామా? మనం ఓన్లీ అగ్రికల్చర్‌లో వాడుతున్నామా? కాదే. మనం టీవీలో కూడా వాడతాము. అంటే టీవీలో టీవీస్ కాదు. మెడిసిన్స్‌లో కూడా వాడతాము. యెస్. చాలా చోట్ల వాడతాం మనం జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్‌ని. ప్లాస్టిక్‌లో వాడతాము. ఈ మధ్య పొల్యూషన్ కంట్రోల్‌లో కూడా వాడతాము. సో, ఓన్లీ ఫుడ్ అయితే ఆన్సర్ కాదు. 1 ఆన్సర్ కాదు. క్లియర్? డన్. అంతే. నౌ ఇప్పుడు బోర్డు, కమిటీ. ఈ బోర్డ్‌కి, కమిటీకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులేషన్ మాక్సిమం ఎవరు చేస్తారు? అథారిటీ గాని, కమిటీ గాని. తర్వాత చెప్తాను మీ క్లాసెస్‌లోని. మీకు నీట్‌గా ఒక ఫోకస్డ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ట్రిక్స్ క్లాస్ పెడతాను. లాజిక్స్ క్లాస్ పెడతాను. ఎలా మనం కొంచెం నాలెడ్జ్, ఎక్కువ లాజిక్. క్లియర్? మీరు చూస్తున్న యూట్యూబ్ హ్యాండిల్ పేరు కూడా ఇదే. లాజిక్ ఎక్కువ, నాలెడ్జ్ లిమిటెడ్. యెస్. లాస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పొటెన్షియల్ టిప్పింగ్ పాయింట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్? పాజిటివ్, నెగెటివ్ లాజిక్ వాడాలి. ఓకే. కింద వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు గ్లోబల్ టిప్పింగ్ పాయింట్. వాతావరణ మార్పు అంటే నెగెటివే కదా! సో, క్వెషన్ టోన్ ఏంటి? నెగెటివ్.
CO2 తగ్గితే పాజిటివా? నెగెటివా? ఇది పాజిటివ్ సార్. సో, ఆన్సర్ ఇది అవ్వదు. ఎందుకంటే క్వెషన్ టోన్ నెగెటివ్ కాబట్టి ఆన్సర్ కూడా నెగెటివే ఉండాలి. క్లియర్? సో, ఆన్సర్ ఇది కాదు. డిక్రీజ్ ఇన్ సోలార్ రేడియేషన్. ఇప్పుడు సోలార్ రేడియేషన్ తగ్గితే ఎక్కడో దగ్గర మంచే కదా మనకి. పాజిటివే కదా! సో, ఇది కూడా ఆన్సర్ కాదు. డీఫారెస్టేషన్ పెరగడం. ఇది నెగెటివ్. ఇది ఆన్సర్ రావచ్చు. లాస్ ఆఫ్ ఆర్కిటిక్ ఐస్. అంటే ఆర్కిటిక్‌లో ఐస్ మెల్ట్ అయిపోతుంది. ఇది కూడా నెగెటివ్. సో, ఆన్సర్ ఎక్కడో దగ్గర 1 గాని, 3లో ఉంటుంది. 1 గాని, 3 గాని ఇందులో ఉంటుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? పాజిటివ్, నెగెటివ్ లాజిక్ ఈస్ ద బెస్ట్ లాజిక్ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో వాడుకోవచ్చు. ఈజీగా వాడుకోవచ్చు. నేను ఈ లాజిక్‌లు చెప్పేవి అన్ని యూపీఎస్సీ లెవెల్ లాజిక్‌లివి. క్లియర్? ఓకే. డన్. ఇంకేది చెప్దాం మీకు? సి ఇది కూడా పాజిటివ్, నెగెటివ్ లాజిక్‌నే. ఎలా సార్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ అసోసియేటెడ్ విత్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్? ఓకే. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సంబంధించిన ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి? అంటే దిగులు పడుతున్నారు. దిగులంటే నెగెటివ్. క్వెషన్ టోన్ ఏంటి? నెగెటివ్. పెస్టిసైడ్ తగ్గితే అది పాజిటివ్ కదా! అది ఆన్సర్ రాకూడదు కదా! సింపుల్. సాయిల్ డిగ్రేడేషన్ ఇది నెగెటివే. సో, ఆన్సర్ రావచ్చిది. అవ్వచ్చు ఆన్సర్. చెప్తున్నాను ఆగండి. గాబరా పడకండి. క్లియర్? ఇంక్రీజ్డ్ ఈల్డ్ ఇది పాజిటివే కదా! ఇంక్రీజ్డ్ ఈల్డ్ అంటే ఏంటి? దిగుబడి పెరగడం. ఇంక్రీజ్డ్ ఈల్డ్. సో, ఇది పాజిటివ్. సో, ఆన్సర్ ఇది కాదు. ఎందుకంటే క్వెషన్ టోన్ నెగెటివ్ కదా! సో, ఆన్సర్ ఏంటవ్వాలి? ఆన్సర్ 1 గాని, ఆన్సర్ 4 గాని అవ్వాలి. క్లియర్? మీరు గాని గమనిస్తే ఆన్సర్ 1 అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. క్లియర్? ఇప్పుడు 1లో, 4లో కూడా మనం ఎంచుకోవచ్చు లాజిక్ ద్వారా. కానీ అది మీకు ఇక్కడ అర్థం కాదు. దాని ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను లాజిక్. క్లియర్? సో, దట్ వి విల్ డీల్ ఇన్ అదర్ క్లాస్. నేను త్వరలో ఒక అనౌన్స్‌మెంట్ తెస్తాను. ఎలా నార్మల్ లాజిక్‌తో మనం ఒక ఫిక్స్ ప్యాటర్న్‌లో ఆలోచించి ఆ క్వెషన్‌ని క్రాక్ చేయొచ్చు. క్లియర్? ఓకే. థాంక్ యూ. బాయ్. కమెంట్ చేయండి. ఓకే. లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు. కమెంట్ చేయండి. మీకు ఈ లాజిక్ సింక్ అవుతున్నారా లేదా? మీరు సింక్ అవుతున్నారా లేదా? నాకు అది కావాలి చాలు. ఓకే. దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఈ సీరీస్ తేవాలా వద్దా? మన దగ్గర ఏపీపీఎస్సీ 2 పేపర్లు ఉన్నాయి గ్రూప్ 1వి. 2023 ఒకటి, 2025 ఒకటి. అంటే ఈజీగా ఇందులో ఒక 100 క్వెషన్‌లు, ఇందులో ఒక 100 క్వెషన్‌లు. వి హావ్ 200 లాజిక్స్ అన్నమాట. గ్రూప్ 2లో కూడా మన దగ్గర ఉన్నాయి 2 పేపర్లు. సో, మనం ఆల్రెడీ 500 క్వెషన్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే 500 లాజిక్‌లు మన దగ్గర ఉన్నాయి. అదంతా అర్థమైపోతే మీ నాలెడ్జ్‌తో పాటు లాజిక్ వేయండి. కంపల్సరీగా మీ ప్రిలిమ్స్ అవుతుంది. అండ్ ఆల్సో పీఐబీ వాచ్ చేయండి. మీకోసం పీఐబీ ఫ్రీగా లెక్చర్స్ పెడుతున్నాను. క్లియర్? ఓకే. థాంక్ యూ. బాయ్. అండ్ పీఐబీ లెక్చర్‌లో మీరు చాలా లవ్ చూపించారు. చాలా అంటే వ్యూస్ కూడా బాగున్నాయి. ప్లస్ మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో, ఐ కెన్ ఫీల్ దట్ మీకు ఒకవేళ ప్రూఫ్ ఇస్తే మీరు నమ్ముతారు. అందుకే మీకు ప్రూఫ్ ఇచ్చాను మొదట్లో. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ లవ్. బాయ్.